సూపర్ స్టార్ కృష్ణ, కాంచన నటించినటువంటి నేనంటే నేనే. ఈ సినిమా 1968 సంవత్సరంలో రిలీజ్ అయింది. హీరో కృష్ణ నటించినటువంటి సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ బేస్డ్గా ఉన్న చిత్రాల్లో, అగ్రగామి చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అంతకుముందే అవే కళ్ళు సినిమా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. అందులో కాంచన హీరోయిన్గా నటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాంచన పూర్తి స్థాయి గ్లామరస్ హీరోయిన్గా రూపాంతరం చెందిన సినిమా అవే కళ్ళు. అవే కళ్ళు తర్వాత నేనంటే నేనే. ఒక హీరో హోస్టెస్గా పనిచేస్తూ దర్శకుడు వి మధుసూదన్ రావు ఈయన కళ్ళం పనట పడి నువ్వు సినిమా రంగానికి రా అని చెప్పి పిలవటంతో ఈ కళను మీద అభిరుచితో ఆవిడ సినిమా రంగానికి వచ్చి హీరోయిన్గా వీరాభిమన్యు సక్సెస్ సాధించి తర్వాత కాలంలో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో సూపర్ స్టార్తో కలిసి 2 చిత్రాలు మనం ఖచ్చితంగా పేర్కొనాలి. ఒకటి అవే కళ్ళు, 2 నేనంటే నేనే. 2 కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్, 2 కూడా తమిళ నుంచి రీమేక్ చేసినవే. మరి ఈ సినిమా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కదంటే నాన్ అని చెప్పేసి తమిళ్ బేస్డ్ మూవీ నుంచి ఈ సినిమా స్టోరీని తెలుగుకి మక్కి కాకుండా కొంతవరకు రూపాంతరం చెందేట్టుగా మార్పులు చేర్పులు చేసి కథని సమకూర్చారు. ఈ కథ ఏంటి అసలు అంటే, ఒక రాజా సంస్థానం, అందులో ఒక అబ్బాయిని వాళ్ళు కోల్పోతారు. అతను ఎవరు అని ఎవరికి తెలియదు. 3 వస్తారు, మేమే వారసులు అని చెప్పి చెప్పడంతో అసలు ఎవరు ఇతను అనేటువంటి సస్పెన్స్కి తెరలేచినట్టు అవుతుంది. చివరి వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది తేలదు, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓ పక్కన కనుక చూసుకుంటే హుషారుగా కనిపించేటువంటి సూపర్ స్టార్ కృష్ణ, ఓ పక్కన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంత గొప్పగానే చేయడం ఈ సినిమాలో ఒక ప్రత్యేకత. ముఖ్యంగా కాంచన పూర్తి స్థాయి గ్లామరస్ హీరోయిన్గా నటించిన చిత్రంగా కూడా ఇది పేర్కొనొచ్చు. ఒకే ఒక గులాబీకే అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటలో ఆవిడ స్విమ్ డ్రెస్ వేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితులను చేశారు. తెలుగు హీరోయిన్స్లో పూర్తి స్థాయి గ్లామరస్గా నటించిన వాళ్ళు అంతవరకు ఎవరూ లేరు, ఒక కాంచన తప్ప. పైగా ఆవిడ కుటుంబ కథా చిత్రాల్లో అంతకుముందు నటించున్నారు. ముఖ్యంగా వీరాభిమన్యు లాంటి సినిమాల్లో ఆవిడ ఇలా స్విమ్ సూట్ వేసేటప్పటికీ ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కాలంలో తమిళ నుంచి వచ్చిన హీరోయిన్స్ వేశారనుకోండి, అది వేరే విషయం. ఆ విధంగా ఈ సినిమాలో అది ఒక సెన్సేషన్. తర్వాత కృష్ణ చాలా చలాగ్గా నటించినటువంటి పాట ఏంటంటే ఓ చిన్నదానాన్ని చూసి అన్నటువంటి పాట, గుంతలక్కడి అన్నటువంటి పాట ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో చాలా చలాకీగా ఉండేటువంటి పాట, చురుగ్గా ఉండేటువంటి పాట, ఆ రోజు యూత్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి పాట. ఇది ఎంతకాలం అంటే ఇప్పటికీ కూడా ఈ పాట వింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటని చాలా అద్భుతంగా పాడారు. అప్పుడే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడారా, సూపర్ స్టార్ కృష్ణ ఈ పాటను పాడారా అని తెలియని విధంగా వాళ్ళిద్దరి టోన్స్ ఆ విధంగానే ఉండేట్టుగా ఒక మెస్మరైజం చేసి బాలు పాడినటువంటి ఈ పాట చిరకాలం కూడా అలాగే నిలిచిపోతుంది. అలాగే సస్పెన్స్ విషయానికి వచ్చేప్పటికీ అవే కళ్ళు ఎంత సస్పెన్స్గా ఉంటుందో ఈ నేనంటే నేనే కూడా అంతే సస్పెన్స్గా ఉంటుంది. రెబల్ స్టార్ కృష్ణరాజు పూర్తి స్థాయి విలన్గా నటించినటువంటి చిత్రం ఇది. ముఖ్యంగా నాగభూషణం ఇందులో డబుల్ యాక్షన్ చేశారు. డబుల్ యాక్షన్ అంటే జనరల్గా ఇద్దరు మేల్ పర్సన్స్ కింద చేయడం డబుల్ యాక్షను, కానీ ఒక తల్లిగా ఒక కొడుగ్గా ఆయన నటించినటువంటి తీరు, మాడ్యులేషను ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈయన నటన చూసి బ్రహ్మానందం అంటే వాళ్ళు ఇలాంటి పాత్రల్ని ఇమిటేట్ చేశారనుకోండి, అది వేరే విషయం. సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీశారు, కానీ అప్పట్లోనే కొద్దిగా బడ్జెట్ అయినా సరే కళ్ళలో తీస్తుంటే ఇప్పటికీ ఈ సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఉండేదని పలువురు సినిమా విమర్శకుల అభిప్రాయం. ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ కృష్ణ, కాంచన 67లో వచ్చినటువంటి అవే కళ్ళు సస్పెన్స్ సినిమాలో అగ్రగామిగా ఎలా నిలబడిందో 68లో వచ్చినటువంటి ఈ సినిమా కూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో అగ్రగామిగా నిలబడింది. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి దేవుడు చేసిన మనుషులు అంటే హీరో హీరోయిన్లుగా కాదు, అన్నా చెల్లెల కింద ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. మధ్యలో ప్రైవేట్ మాస్టర్ ఇలాంటి సినిమాలు వచ్చినా కూడా అవంత పెద్ద విజయం సాధించలేదు. కానీ
దేవుడు చేసిన మనుషుల్లో మసక మసక చీకటిలో అనే కాంచన చేసిన సాంగు ఆ సినిమాకి ఒక స్పెషల్ హైలైట్ అయింది. ఏదైనా హీరో హీరోయిన్లుగా ఈ రెండు సినిమాలు మాత్రం సూపర్ స్టార్ కృష్ణునికి సస్పెన్స్ థ్రిల్లర్గా ఒక అగ్రగామి హీరోగా మార్చడంలో కాంచన కూడా సక్సెస్ అయ్యారు. కాంచన ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కెరీర్లో తొలినాటి పూర్తి స్థాయి గ్లామరస్ హీరోయిన్గా మనం పేర్కొనొచ్చు. కాబట్టి ఈ సినిమా వి రామచంద్రరావు డైరెక్షన్ పనితీరు చూసి తర్వాత కాలంలో ఆయనకి అనేక సినిమాలు బాధ్యతని సూపర్ స్టార్ కృష్ణ అప్పచెప్పారు. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా అనుబంధం, అంటే దర్శకుడికి హీరోకి మధ్య అనుబంధం బాగా పెరిగిన సందర్భం కూడా ఈ సినిమాతోనే. రెబల్ స్టార్ కృష్ణరాజు పూర్తి స్థాయి విలన్గా రూపాంతరం చెందిన తర్వాత చాలా సినిమా అవకాశాలు అతనికి వచ్చాయి. విలన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ సినిమా కూడా ఉపయోగపడింది. కాబట్టి నేనంటే నేనే అభిమానులకి ఒక ఉత్సాహం, ఒక టానిక్ ఇచ్చేటువంటి చిత్రం ఇదే. అభిమానులందరూ కూడా 10 కాలాల పాటు ఈ సినిమాని వీడియో క్యాసెట్ రూపంలో దాచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉంది. దీన్ని డిజిటలైజేషన్ కనుక చేసి ఇప్పటికీ కూడా అట్టే పెట్టుకుంటే భవిష్యత్ తరాల వారికి ఇలాంటి మంచి చిత్రాలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా నిర్మాతలు ఆలోచిస్తే బాగుంటుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.